2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాల మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చందు సుబ్బారావు తెలిపారు. తెనాలి గాంధీనగర్లోని కార్యాలయంలో కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉగాది పండుగ నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఎంతో వేడుకగా ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బుల్లిమంత కృష్ణ, బెన్హార్, మొవ్వ సత్యనారాయణ, చింతల శ్రీనివాసరావు, కొండముది రమేష్, వెంకట్, చందు సూర్య, తన్నీరు కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మరియు పరిసర గ్రామాల ప్రజలకి ఆహ్వానం. బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాదిరిగానే తెలుగు ప్రజల గొప్ప పండుగైనటువంటి ఉగాది పండుగని ఈ నెల 19వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. ఉగాది సంబరాలు, ఉగాది పురస్కార ప్రదానం పేరిట తెనాలి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో ఉన్నటువంటి విభిన్న రంగాలలో ప్రతిభావంతులు, నిష్ణాతులైనటువంటి వారు, స్ఫూర్తిని కలిగించేటువంటి పలువురు పెద్దలకి ఈ పురస్కారాలను అందజేయటం జరుగుతుంది. 19వ తేదీ ఉదయం 9:30 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు కూడా కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం ఉంటుంది. వసంత దుర్గ, వెంకటలక్ష్మి శిష్య బృందాల కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అట్లాగే చెంచు రామానాయుడు స్కూలు పాఠశాల విద్యార్థుల జానపద ఉగాది నృత్యాలు, ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ముందుగా ఉంటాయి. ఆ అనంతరం మన ప్రీతమైనటువంటి, మనందరికీ ఇష్టమైనటువంటి నాయకులు, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా, మన అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు అధ్యక్షతన జరిగేటువంటి పురస్కార సభలో డబుల్ హార్స్ గ్రూపు సిఎండి అయినటువంటి మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు, అట్లాగే మైత్రి హాస్పిటల్స్ ఎండి ఆలపాటి కృష్ణ సందీప్ గారు, బీజీకే ఫౌండేషన్ సెక్రటరీ కిషోర్ గారు పాల్గొంటారు. వీరందరూ కూడా విభిన్న రంగాలలో ఈ 2 జిల్లాలలో ప్రతిభావంతులైనటువంటి వారికి 14 మందిని ఎంపిక చేయటం జరిగింది. వ్యాపారం, విద్య, వైద్య రంగాలు, కళారంగాలు, సాహితీ రంగాలు, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో వీరిని చాలా నిక్కచ్చిగా, మంచి పద్ధతిలో సేవలని నిష్పక్షపాతంగా సమాజానికి సేవలు అందించేటువంటి ప్రముఖుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ 14 మందిని కూడా ఆ రోజున మన పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు వీరు సత్కరిస్తారు. తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి నేరాలను అరికట్టడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి డిఎస్పి బి జనార్దన్ రావు గారు, అట్లాగే బాపట్లకు చెందినటువంటి వెదుళ్ళపల్లికి చెందినటువంటి ప్రముఖ సాహితీ ప్రముఖులు అంబటి మురళీకృష్ణ గారు, వీరు వివేక సర్వీస్ సొసైటీ అనేటువంటి సంస్థను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వారు అట్లాగే సీనియర్ గైనకాలజిస్ట్, తెనాలిలో చాలా సీనియర్గా ఉన్నటువంటి గైనకాలజిస్టు కొమ్మినేని జగదీశ్వర్ గారు, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టరు తోట రాఘవరావు గారు, డబుల్ హార్స్ ఫుడ్ ప్రొడక్ట్స్, అట్లాగే గోకులం జ్యువెలరీస్ని వ్యాపార సంస్థల్ని
నిర్వహిస్తున్న పొత్తూరి లలిత్ కుమార్ గారు, ఉత్తమ పారిశ్రామికవేత్త వారిని, అట్లాగే అక్షరా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూచిపూడికి సంబంధించినటువంటి ఒక పెద్దలు జాస్తి వినోదలక్ష్మి గారు, వారిని, ప్రజా కళాకారులు విజయవాడ పాటే పాటగా గత 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో పేరుకి కన్నటువంటి ప్రజా కళాకారుడు, వాగ్గేయకారుడు శ్రీ రంగం రాజేష్ గారు, వారిని, గుంటూరు ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకురాలు శ్రీ పాకనాటి రమాదేవి గారు, వీరు ప్రముఖ సేవామూర్తిగా ఉన్నారు, వారిని, అట్లాగే అత్తోటలో ఫార్మింగ్ వ్యవసాయాన్ని ఇవాళ ఉన్నటువంటి కలుషిత వాతావరణంలో ప్రకృతి వ్యవసాయాన్ని, ప్రకృతి సేద్యాన్ని చేస్తున్నటువంటి ఎర్రు పాపారావు, ఎర్రు స్వాతి గారులు, అట్లాగే ఉపాధ్యాయ రంగంలో నిష్ణాతులైనటువంటి గేరా జయప్రకాష్ గారు, కవి గంగాశ్రీగా పేరొందిన రంగిశెట్టి రమేష్ గారు, వ్యాఖ్యాతగా, న్యూస్ రీడర్గా, గాయనిగా మనందరికీ సుపరిచితురాలైనటువంటి సల్లగాలి శ్రీదేవి గారిని, అట్లాగే సీనియర్ రంగస్థల కళాకారిణి భట్టు లక్ష్మీజ్యోతి గారిని ఈ ఉగాది పురస్కారాల వేడుక సందర్భంగా వారి అందరినీ కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. ఇది తెలుగువారి అందరికీ కూడా ఎంతో ఇష్టమైన, ప్రాధాన్యమైనటువంటి పండుగ కాబట్టి ఈ పండుగ వేళ మనం చేసుకునేటువంటి ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఉదయం 9:30కి దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ద్వారా మరి సాహితీ రంగంలో కానీ, వివిధ నాటక రంగాల్లో కానీ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ నాటకోత్సవాలు కానీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి తెనాలి పట్టణ ప్రజలకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖమైన వ్యక్తులు, అంటే వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులు, అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే బ్రహ్మానందం గారు కానీ, అంతకుముందు దాసరి నారాయణరావు గారు కానీ, ప్రముఖమైన వ్యక్తులందరినీ కూడా తెనాలి మన పట్టణానికి ఆహ్వానించి మరి శివరామకృష్ణ ఫౌండేషన్ ద్వారా మరి వాళ్ళందరినీ సత్కరిస్తూ తెనాలి పట్టణ ప్రజలకు వివిధ రంగాల్లో సాహిత్య రంగంలో సేవలు అందించడమే కాకుండా మరి ప్రతి సంవత్సరం ఈ ఉగాది సందర్భంగా మరి వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులందరికీ కూడా మరి వారు చేసిన సేవలకు గుర్తింపుగా మరి ఉగాది రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ ఉగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ అధ్యక్షులు చందు సుబ్బారావు గారు, మరి వారికి సహకరిస్తున్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కానీ వారందరికీ కూడా మరొకసారి ఈ బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ తరఫున మా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఫౌండేషన్ బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మరి మంచి కార్యక్రమాలు చేస్తూ తెనాలి పట్టణ ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.